విడవలూరు మండలం జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో నియోజకవర్గ కూటమి నేతలతో కలిసి సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో పాటు ఆమె తనయుడు అర్జున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, ఎద్దుల బండ్లు, పిండి వంటకాల సామాగ్రి వంటివి ఆమె పరిశీలించి మహిళలతో కలిసి పిండి వంటలు తయారు చేశారు. ఈ వేడుకలకు కూటమి నేతలు సాంప్రదాయ దుస్తులతో హాజరవటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఆమె మాట్లాడుతూ పాత రోజుల్లో మన సాంప్రదాయాల ప్రకారం జరుపుకునే విధంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించిన నియోజకవర్గ కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు. మారుతున్న టెక్నాలజీతో మన సాంప్రదాయాలను మరవకుండా దేశ విదేశాల్లో ఉన్న సొంత ఊర్లకు వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకోవడం గర్వకారణమన్నారు. డెల్టా ప్రాంతమైన కోవూరులో రైతులు పాడి పంటలతో సస్యశ్యామలంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సంక్రాంతి సాంస్కృతిక సంబరాలు అత్యంత వైభవంగా మన శాసనసభ్యులు రేపటి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రంగవల్లి పోటీలు నిర్వహించడం జరిగింది. మన సాంస్కృతిక సాంప్రదాయాల ప్రజలకు తెలియజేయడం కోసంగా వాటిని శాసనసభ్యులు పర్యవేక్షిస్తున్నారు. సాంప్రదాయాన్ని భావి ప్రజలకు అందజేయడం ఈ సంక్రాంతిని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దయచేసి ఈ వేలు ఆటోలేండి. అత్యంత వైభవపేతంగా నెల్లూరులో అనేక సందర్భాల్లో ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో నిప్పట్లు వేస్తున్నారు, మురుగులు వేస్తున్నారు. సాంప్రదాయాన్ని వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఈరోజు రాష్ట్ర జిల్లా నా ప్రియమైన కోవూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
ఈరోజు మా నాయకులందరూ ప్రతి ఊరి నుంచి ఇక్కడికి వచ్చి అందరూ కలిసిమలిసి ఐక్యతతో ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ చేసుకోవడం అనేది వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనం ఎంత టెక్నాలజీలో ఉన్నా మనం ఇంతకు ముందు కన్నా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా టెక్నాలజీలో కానీ మిగతా ఇప్పుడు లేటెస్ట్ దీంట్లో ఎంత ఎత్తుకు ఎదిగినా మన పాత సాంప్రదాయాలకి అద్దం పట్టాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అలాగా ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ఏరియా అయిన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది రైతులు, ఇక్కడ ఎంతో పశు సంపద, వీటి మీద ఆధారపడిన ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ ఈరోజు చేసుకోవడం నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఇది మన భావి తరాల వాళ్ళకి ఇలాంటి పండుగ ఒకటి ఉంది, ఈ పండుగకి మనమందరము కలవాలి. కుటుంబ సభ్యులు ఏ పల్లెటూరులో ఉంటే ఆ పల్లెటూరుకి వెళ్ళాలి. ఎందుకంటే పల్లెటూర్లలో ఈ సంక్రాంతి పండుగ ఎంతో బాగా జరుగుతుంది అని చెప్పి మనం కళ్ళకి కట్టినట్టు పట్టణాల్లో ఉన్న ప్రజలకి చూపిస్తున్నాం. అలాగే భావి తరాల వాళ్ళకి కూడా చూపిస్తున్నాం. ఇప్పటికీ ఇంతకు ముందుకి ఒక 10 ఏళ్ల ముందుకి ఇప్పటికీ చాలా, ఇప్పుడు సంక్రాంతి అన్నా ఏ పండుగ అన్నా ముందు హైదరాబాద్లో ఉన్న, చెన్నైలో ఉన్న, బెంగళూరులో ఉన్న సొంత ఊర్లకు వచ్చేస్తున్నారు. వాళ్ళ ఊర్లలో వాళ్ళు పండుగలు జరుపుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడు ఉన్న చిన్నపిల్లలు కూడా ఇదే రకంగా ఆచరించాలని చెప్పి కోరుకుంటూ మరోసారి కోవూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఎంతో బాగా ఈ సంక్రాంతి జరగాలని, పాడి పంటలతో అభివృద్ధి పదంలో నడవాలని, అలాగే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, అవ్వ, తాత ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన ఈ విడవలూరు నాయకులకి, అలాగే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు, నా సోదరులు, కోవూరు నియోజకవర్గ నాయకులు అందరికీ కోవూరు ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసిన విడవలూరు టీడీపీ నాయకులు, మరి మన కోవూరు కాన్స్టిట్యున్సీ టీడీపీ కార్యకర్తలు అందరూ చాలా కష్టపడి ఆర్గనైజ్ చేశారు. నేను హైదరాబాద్లో ఉంటుంటాను. సో పండగకు వచ్చినప్పుడు ఇట్లా మన సాంప్రదాయాలు ఎంతో చక్కగా ఈరోజు ఆర్గనైజ్ చేసి అందరికీ గుర్తొచ్చేటట్టు ఇది మన ఒక కల్చరల్ టైజ్ అన్నమాట. సో ఈరోజు మనం అందరం ఎంతోమంది సిటీలో ఉంటున్నాం. చాలా అమ్మగారు చెప్పినట్టు కాలం చాలా ఫ్యూచర్కి వెళ్తున్నాము. కానీ ఎప్పుడు మన రూట్స్, మన కల్చరల్ రూట్స్ని అది ఒక మనందరికీ, మన ప్రజలకి ఒక బాండ్, అది గుర్తు తెచ్చుకునే ఈ సంక్రాంతి పండుగ ఇట్లా ఆర్గనైజ్ చేసిన దానికి నాకు ఇక్కడికి రావడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అవకాశం కల్పించిన ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, సహకరించినటువంటి జిల్లా ప్రజా ప్రతినిధులకు, కూటమి నాయకులకు మరియు కార్యకర్తలకు, అభిమానులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వారికి, జిల్లా ప్రజలకు, అధికారులకు, రైతులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ఇట్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు, శ్రీమతి మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్.